హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా చాలా అవసరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అవసరమైన విషయం అంటే అందరికీ తెలుసు, కానీ మనం ఇగ్నోర్ చేస్తుంటాం మన రోజువారీ జీవితంలో. బయట ఫుడ్ మనం తినేవి ఎంత కల్తీ ఉన్నాయో ఈ రోజు మనం మాట్లాడుకుందాం. సరే ఓకే, ఎప్పుడైనా చేసుకోవడానికి వీలు లేకుంటే తెచ్చుకొని తిన్నా ఒక రకం. కొంతమంది స్పెషల్ క్యాండిడేట్స్ ఉంటారు, ఇంట్లో అన్ని ఉన్నా కూడా చేసుకోవడానికి బద్ధకం అయ్యి ఎప్పుడు బయట తెచ్చుకొని తింటుంటారు. అదేదో స్టేటస్ సింబల్ లాగా మేము బయట తెచ్చుకొని తింటామని మళ్ళీ గొప్పగా చెప్పుకుంటుంటారు అందరికి. రీసెంట్ గా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో, బేకరీస్ లో చెకింగ్ కోసం వెళ్లారనమాట. న్యూస్ లో కూడా చూపించారు. ఇది చూడండి, ఏవిడి కారా స్వీట్స్ అన్నమాట. ఇందులో వాళ్ళు తయారు చేసే ఫుడ్ కానీ వాటి కోసం వాడే ఆయిల్ కానీ ఎలా ఉంది, అక్కడ ఎన్విరాన్మెంట్ చూడండి ఎంత గలీజ్ గా ఉందో అసలు. అలాంటి ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు తయారు చేసి ప్యాకింగ్ చేసి షాప్స్ లకు పంపిస్తే మనం అవే కొనుక్కొని తింటున్నాము. అంటే ఆలోచించండి, ఇంత అన్సేఫ్ ఫుడ్ రోజుకి ఎంతమంది తింటున్నారు, ఎంతమంది పిల్లలు తిని వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవుతుందో. ఒకసారి చూడండి, డ్రమ్స్ లో రీయూజ్డ్ ఆయిల్ అనమాట. మళ్ళీ అవే ఆయిల్ తోనే వాళ్ళు ఫుడ్ చేస్తున్నారు. పక్కనే బాత్రూమ్స్ ఉన్నాయి చూడండి, చూస్తుంటేనే ఏదోలాగా ఉంది మనకి. ఏ స్వీట్స్, ఇవే మిక్చర్, ఇవే స్నాక్స్ వాళ్ళు ఎన్ని షాప్ లో అమ్ముతున్నారు ఒకసారి ఆలోచించండి. ఇదంతా మనకు తెలియదని కాదు, తెలిసి కూడా తింటాం. ఇవన్నీ కొన్ని టీవీ ఛానల్స్ స్టింగ్ ఆపరేషన్ చేస్తే బయటపడిన విజువల్స్ అనమాట. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అన్హైజీనే, ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా అన్హైజీనే ఉన్నారు చూడండి. అసలు చూడండి, వాళ్ళు ఫుడ్ తయారు చేసే మిషన్స్ గానీ ఎంత దుమ్ము పట్టిపోయి ఉన్నాయో అలాంటి వాటిలోనే వాళ్ళు ఫుడ్ చేస్తున్నారు. పన్ను ఒక ఎత్తు అయితే ఇక్కడ చూడండి రీయూజ్డ్ ఆయిల్ అన్నమాట. ఈ నూనెలతో ఎన్నిసార్లు ఎన్ని వంటలు చేశారో మళ్ళీ ఎన్ని చేస్తున్నారు అసలు అవే నూనెలతో. చూడండి బాగా చూడండి, ఈ వంటలే అన్నమాట మనం బయట నుంచి తెచ్చుకొని ఆహా ఓహో అంటూ నాలుక చప్పరించుకుంటూ తినేది. చూడ్డానికి అలా ఉంటే మనం ఎన్నిసార్లు తెచ్చుకొని తిన్నాము ఒకసారి ఆలోచించండి. ఇందుకు ఎప్పటి నుంచి అయినా ఏది తిన్నా ఒకసారి ఆలోచించండి. ఫైనల్ గా అన్ని చెక్ చేసిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంకేం చేస్తారు, 5000 టన్స్ కారా, బూందీ, స్వీట్స్ అవన్నీ సీజ్ చేశారనమాట. నెక్స్ట్ వరంగల్ హన్మకొండలో ఒక హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఇక్కడ విజువల్ చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఆచిపోయి బూజు పట్టిన ఆహారం వాళ్ళు గుర్తించారనమాట. పురుగులు పట్టిన ఆహారాన్ని వేడి చేసి అలాగే వడ్డిచ్చేస్తున్నారు. అక్కడ మాంసం కూడా ఎప్పటివో రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసిన విజువల్స్ కనిపించాయి ఇక్కడ. ఈ వీడియో చూసి చాలా మంది అనుకుని ఉండొచ్చు, ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న హోటల్స్ లో జరుగుతాయిలే, పెద్ద పెద్ద హోటల్స్ ఇవన్నీ ఉండవని చెప్పి. ఇప్పుడు చూపిస్తున్న విజువల్స్ అన్ని చాలా పెద్ద హోటల్స్ అన్నమాట. ఈ ఫుడ్ వాళ్ళు మనకు వండి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా రకరకాల కెమికల్స్ ఇంకా కలర్స్ కలిపి చాలా టేస్టీగా ఉండేటట్టు మనకు పెడుతున్నారు. అవసరం ఉన్నవి లేనివి మసాలాలు కలిపి చేస్తే మనం చాలా టేస్టీగా ఉందని చెప్పి తింటాము. చివరికి ఫుడ్ లో ఏవైతే మసాలాలు కలుపుతున్నారో అవి కూడా కల్తీ అన్నమాట. చూడ్డానికి ఇబ్బందిగా ఉన్నా కూడా కొంచెం గుండెని గట్టి చేసుకుని విజువల్స్ ఒకసారి చూడండి. ఇక్కడ చూడు ఇవే కనిపిస్తున్నాయి. అక్కడ పురుగు పట్టిన ఆహారం, లేకపోతే కుళ్ళిపోయిన గుడ్లు, ఎన్ని నెలల నుంచో స్టోర్ చేసిన మాంసం చూడండి. వీటితోనే వాళ్ళు చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, చికెన్ 65 అన్ని చేసి పెడితే టేస్ట్గా ఉన్నాయని చెప్పి తినొస్తున్నాం మనం. అలాంటి ఫుడ్ తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి డైరెక్ట్ హాస్పిటల్లో జాయిన్ అవుతారు. చాలా మంది మేము తినొచ్చాము మాకేం కాలేదు అంటే అక్కడ హోటల్లో మంచి ఫుడ్ పెట్టారని మనం అనుకుంటాము, కానీ అది తిన్న తర్వాత అది డైరెక్ట్ మనకి ఎఫెక్ట్ చూపించకుండా కూడా లోపల మనని చాలా డ్యామేజ్ చేస్తుంది మన హెల్త్ ని. ఇక్కడ ఒక డాక్టర్ చెప్తున్నారు చూడండి, ఇలాంటి ఫుడ్ తింటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ హోటల్లో దొరికే ఫుడ్ మోస్ట్ కామన్గా ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది. అది బాడీకి చాలా హానికరం. దాని కారణంగా ఈ షుగరు, బీపీ వ్యాధులు, అలాగే మెటబాలిక్ రిలేటెడ్ డిసీజెస్ చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఉపకాయంకు కూడా దారితీస్తుంది. గ్యాస్ ట్రబుల్, అజీర్ణము, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ మధ్య అందరూ ఎంతో కొంత సంపాదిస్తున్నారు. సో ఈ మెట్రో లైఫ్ కి మనం సెట్ కావాలని చెప్పి లేని అలవాట్లని చేసుకుంటున్నారు. వాళ్ళు తింటూ ఇంకా పిల్లలకు కూడా అదే పెడుతున్నారు. ఇవన్నీ మీరు తింటూ మేము హైఫై లైఫ్ బతుకుతున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ మీ హెల్త్ మీరే పాడు చేసుకుంటున్నారు. అంటే ఎప్పుడు వెళ్ళొద్దా అని చెప్తే అది మీ ఆలోచనకు వదిలేస్తున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు, కానీ ఇంట్లో తెచ్చుకొని చేసుకుంటేనే బాగుంటుందని చెప్పి నా ఫీలింగ్. కాసేపు ఈ హోటల్ రెస్టారెంట్ ఫుడ్ డిబేట్ గురించి పక్కకు పెడదాం. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట నుంచి తెచ్చుకొని మన కర్రీస్ లో వేసుకుంటాం కదా, అవి కూడా కల్తీ అనమాట. ఎంత కల్తీ అంటే మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను. ఇవన్నీ ఇంకో స్టింగ్ ఆపరేషన్ లో బయటపడ్డ విజువల్స్ అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని డ్రమ్స్ లో వేసి ప్రిజర్వ్ చేసి అమ్ముతున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపరేషన్స్ లో పాడైన అల్లము, వెల్లుల్లి, ఇంకా అందులో యాసిడిక్ యాసిడ్ ఇంకా సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నారు. యాసిడిక్ యాసిడ్ ని ఎందుకు కలుపుతారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటుగా ఉండడానికి, ఇంకా సింథటిక్ ఫుడ్ కలర్స్ ఎందుకు కలుపుతారంటే కలర్ఫుల్ గా మనకు కనిపించడానికి. కానీ అందులో కలిపే అల్లం వెల్లుల్లి మొత్తం పాడైపోయిన వస్తువులు అనమాట. ఇక్కడ చూడండి మీకు విజువల్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, అన్ హెల్దీ ఎన్విరాన్మెంట్
లో తయారు చేస్తున్నారు. కనీసం ఫుడ్ సేఫ్టీ అధికారులు పర్మిషన్ లేకుండా ఇవన్నీ వాళ్ళు తయారు చేస్తున్నారు ఫ్యాక్టరీలలో. ఒకసారి ఆలోచించండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చుకొని మనం ఇంతవరకు ఎన్ని కర్రీస్ చేసుకొని తిన్నామో, మనకి లోపల ఎంత డ్యామేజ్ చేసిందో మన హెల్త్ ని. ఎంతైనా తప్పు మనదే. ఇంట్లో పొద్దున చేసింది మిగిలిపోయినా కూడా తినాం, కానీ మనమే కోరి మరి వెళ్ళి బయట నుంచి వస్తువులు తెచ్చుకొని చేసుకొని మరి తింటున్నాం, లేకపోతే బయటకు వెళ్ళి తినేసి వస్తున్నాం. మీకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే ఒకసారి ఆలోచించండి మీరు ఫుడ్ విషయంలో ఎలాంటి తప్పులు చేస్తున్నారో. మంచి ఫుడ్ తింటే మన బాడీ కూడా మంచిగా రిఫ్లెక్ట్ అవుతుంది. అదే చెడ్డ ఫుడ్ తిన్నాం అనుకోండి, అప్పుడే మన బాడీలో చేంజెస్ కనిపిస్తాయి. ఈ ప్రతిసారి ఎవరికి ఎవరు చెప్పరు, మనమే గమనించుకుంటూ ఉండాలి. మేమైతే ఇంట్లో అన్ని హెల్దీగా చేసుకొని తింటాము. ఏదో వీడియో కోసం చెప్పేది ఏమి కాదు. మా మమ్మీని సతాయించి గానీ 4 చివాట్లు తిని గానీ మా మమ్మీతోనే చెప్పించుకొని తింటాం మేము ఏదైనా కూడా. ఇక్కడ మా మమ్మీ మటన్ కర్రీ చేసింది చూడండి. ఈ మటన్ కర్రీలో మా మమ్మీ వేసిన మసాలాలు కూడా నేను అన్ని చూపిస్తాను. అన్ని మా మమ్మీ ఇంట్లోనే తయారు చేస్తుంది. ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓపెన్ చేయి. ఇది మా మమ్మీ చేస్తుంది ఇంట్లో. చూడండి, ఇది న్యాచురల్గా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వచ్చేసి ఆకుకూర పేస్ట్ అనమాట. మా మమ్మీ ఇంట్లోనే తయారు చేస్తుంది. ఇది కూడా మీకు ఒక షార్ట్ వీడియో పెడతాను మా మమ్మీ ఎలా చేస్తుందో అని చెప్పి. మా పిల్లి ఇక్కడ మటన్ కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చుంది. చూడండి, బుడ్డ పిల్లి కూడా ఫుడ్ కోసం వచ్చింది. పిల్లని పట్టుకొచ్చింది. ఇవి తింటుంటే మా శిరోగాని కోపం వచ్చిందనమాట. ఇంట్లో నన్ను వదిలేసి బయట దానిలోకి పెడతారా అని చెప్పి బెదిరించి ఎలగొట్టేశాడు. చూసారు కదండి బయట ఫుడ్ ఎంత కల్తీ చేస్తున్నారో. ఇంకా ఫాలో అవ్వడం అవ్వకపోవడం అది మీ ఇష్టం. ఏంటి మాకు చెప్పేది అనుకున్నా కూడా అది కూడా మీ ఇష్టమే. ఇష్టమైన ఫుడ్ బయటికి వెళ్ళి తింటే వేలలో ఖర్చు వస్తుంది. అదే హెల్త్ స్పాయిల్ అయితే హాస్పిటల్ అడుగు పెట్టామనుకోండి లక్షల్లో ఖర్చు వస్తుంది అనమాట. ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మనం ఫ్యూచర్ లో మాట్లాడుకుందాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.